శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురువే నమః. పాల్మిస్ట్రీ శాస్త్రంలో భాగంగా సమాజంలో జరుగుతున్నటువంటి వాస్తవ పరిస్థితుల్ని, వారి స్వభావం ఎలా ఉంటుందో తెలియజేయడానికి గతంలో నేను పాల్మిస్ట్రీ రేఖల గురించి చెప్పాను. కానీ వారి స్వభావం ఎలా ఉంటుందో నేను తెలుసుకొని మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి ఇప్పుడు పితృదోషాలు మాతృదోషాలు అన్నారు. పితృదోషాలు మాతృదోషాలు అంటే ఏంటంటే, కడదశలో మన తల్లిదండ్రులకి వారిని కోరిన కోరికలు తీర్చినప్పుడు వారి ఆత్మ మీ మీద, మీ మనసంతా మీ మీద పడి, మేము ఇంత ఆస్తి ఇచ్చినా మాకు తిండి పెట్టలేదు, తిప్పలు పెట్టలేదు. ఇప్పుడు పేదవాళ్ళు అంటే ఏం పెట్టలేదు, అది వేరే విషయం పక్కన పెట్టు. లేదు బయట వలస జీవితం పోయిన వాళ్ళు ఏం పెట్టలేరు. వలస జీవితం మొత్తం రూపాయి తెచ్చేస్తే పాపం దగ్గర నుండి చూసుకోలేరు. కానీ వాస్తవంగా అన్నీ ఉండి, అవకాశం ఉండి, వాళ్ళని సక్రమంగా చూసుకోలేని వాళ్ళకి పితృదోషాలు వస్తాయి. అదేవిధంగా వాళ్ళు స్వర్గలోక వారికి అంటే మన భారతదేశంలోని సంప్రదాయాల ప్రకారం, పురాణాల ప్రకారము వారి యొక్క ఆత్మ శాంతించాలంటే పిండ ప్రదానం చేయకుండా, అంటే పిండ ప్రదానం చేయాలంటే పెద్ద కొడుకు చిన్న కొడుకు చేయకుండా, వాళ్ళు తాతలు గారి తండ్రులు ఇట్లా విధంగా వంశపరంగా చేయకుండా, వాళ్ళకి అవగాహన లేకపోతే కొందరు చేయని కారణంగా ఆ దోషాలు అనేవి ఆ కుటుంబంలో ఎవరికో వచ్చేస్తాయి. అంటే ఒక్కసారిగా ఉన్నతమైన కుటుంబం చిన్న స్థాయికి వస్తుంది ఆ దోషాలు వస్తాయి. వాళ్ళ ఆత్మ ఆ విధంగా ఉంటుందని మన భారతదేశంలో ఉన్నటువంటి వాస్తవ పరిస్థితి ఆచారాలు తెలియజేస్తుంది. అయితే ఈ పితృదోషాలు ఉన్నాయా లేదా తెలుసుకోవాలంటే ఎలా అంటే, ఇప్పుడు ఇక్కడ అరిచేతికి మధ్యవేలు అనేది ఉంటుంది. ఈ మధ్యవేలు ఎలా ఉంది కదా, ఇది ఒకటో భాగం, రెండో భాగం, మొదటి భాగం. ఈ మొదటి భాగం దగ్గర ఈ మొదటి కనుపు ఉంది కదా, ఈ మొదటి కనుపుకి మధ్యలో కొస దాకా ఉండొచ్చు, మధ్యలో ఉండవచ్చు. ఈ కనుపుతో పాటు ఈ అడ్డ కనుపు ఉంటుంది మధ్యలో. ఈ అంటే ఇది మొదటి భాగం, రెండో భాగం, మూడో భాగం భాగాల ప్రకారం. వాస్తవంగా అయితే మొదటి కనుపు, రెండో కనుపుల ప్రకారం అయితే కింద నుంచి పోతాయి, భాగాలు అయితే పైనుంచి కిందకి వస్తాయి. ఈ మధ్య భాగంలో, మొదటి కనుపు మధ్య భాగంలో ఎవరికైతే అడ్డరేఖ ఉంటుందో, అంటే ఈ రేఖలో ఈ రేఖ ఉంటుందో వారికి పితృదోషాలు ఉంటాయి. ఆ పితృదోషాలు ఉన్న వ్యక్తి ధర్మంగా ఉన్నప్పటికీ అధర్ములకు దూరంగా ఉండాలి. అంటే ధర్మంగా బతుకుతున్న అధర్ములకు దూరంగా ఉంటే ఆ దోషాలు కొంచెం తగ్గదు. అధర్ములు దూరంగా ఉండాలని మీకేం తెలుస్తుంది? ఈ అత్తరిక జ్యోతిష్యం జాగ్రత్తగా ఉండాలి. మోసం చేస్తారని తెలిసిన కొన్ని ఏం చేయలేము. కృష్ణుడికి అన్నీ తెలిసిన గాడిద కాళ్ళు ఎందుకు పట్టుకున్నాడు? రాముడికి అన్నీ తెలిసిన అడవి పాలు ఎందుకు అయ్యాడు? కొన్ని బుద్ధి రాతున్నాయి కదా. కానీ కొన్ని దోషాల పరిహారం మన చేతిలో ఉంటుంది, కొన్ని పరిహారాలు మనకు. అవతల వ్యక్తి యొక్క దోషాలు మనకు అంటుకున్నప్పుడు మనం ఏం చేయలేము. ఆ దుర్మార్గం లేకుండా వ్యవస్థలో కానీ సంస్థలో చూడాలి. నిరంతరం మోసాలు చేసే వ్యక్తులను గుర్తించగలగాల. వాళ్ళు ఆర్థిక బలం ఉంది, రాజకీయ బలం ఉంది, మీరు చేస్తే వాళ్ళకి ఏమొస్తుంది అంటే మనం ఏం చేయలేము. దానికి మోసం చేస్తున్నాడా లేదా, ఏ మతం వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నా లేదా, ఏ మతాన్ని ఖాళీ చేసి బీసీలో కలపాలని చూస్తున్నాడా లేదా, అంటే ఏ మతంలో ఉన్నటువంటి అమాయకుల్ని మోసం చేస్తున్నాడా లేదా, ఆ అమాయకుల మీద తన బంధువుల్ని ఉపయోగిస్తున్నాడా లేదా, ఇవన్నీ చూడాలి. అయితే అటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క పితృదోషాలు అనేటువంటి అట్లాంటి వ్యక్తికి కట్టడి చేస్తాయి. మసాలు చేసుకుంటూ పోతారు, ఏదో రోజు గుంట్లో పడతాడు, పితృదోషం వచ్చేది అంట కడతాయి. పితృదోషాలు వచ్చి అతనికి అంటే ఈ తంత్ర విద్యలు, యంత్ర విద్యలు ఎన్ని ఉపయోగించినా ఈ పితృదోషాలు అనేటువంటి వచ్చినప్పుడు, బలంగా వచ్చినప్పుడు ఎన్ని నువ్వు యత్నాలు పెట్టినా దాని నుంచి బయటపడలేదు, కొంత టైం పడుతుంది. అంటే మంచి మనసుతో ఉంటే ఏం చేయవు, దుర్మార్గ ఆలోచనతో, దుర్మార్గ బుద్ధులతో ఉన్నప్పుడు మాత్రం ఈ పితృదోషాలు అనేవి నీకు అంటుకుంటాయి. అయితే ఈ దోషాలు పోవడానికి ఏం చేయాలి? ఇది తప్పు. కానీ దోష పరిహారానికి ఎందుకంటే గతంలో మునులు శాపాలు పెట్టేవాళ్ళు, ఆ శాపాలను తగ్గించడానికి కొన్ని పరిహారాలు చెప్పేవారు. అదేవిధంగా ఈ పరిహారం ఈ విధంగా అడ్డరేఖ మళ్ళీ పై నిలువ ఏర్పడితే మనం దోషాలు తగ్గినట్టు. మధ్య భాగంలో ఒక అడ్డరేఖ ఉండి ఆ దోషాలు, పితృదోషాలు పోయాయా లేదా తెలియాలంటే దానిపైన నిలువు ఒక రేఖ రావాలి. నిలువు రేఖ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు పితృదోషాలు తగ్గినట్టు, కొద్దిగా వస్తే తగ్గుతూ ఉన్నట్టు. కాబట్టి పితృశాంతి అనేటువంటిది ఎందుకు చేస్తారంటే
ఈ దోషాలు ఉన్నాయి. ఈ అడ్డరేఖ ఈ అడ్డరేఖలు సక్రమంగా ఉంటే పర్వాలేదు. అడ్డదిడ్డంగా ఎక్కువ మామూలుగా ఉన్నాయి అనుకో, వాళ్ళ యొక్క పవర్ మీకు మీద ఎక్కువ ఉంటుంది. అటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఈ తంత్ర విద్యలు శాంత్ర విద్యలు వాళ్ళకి ఏం బుస్స దొరక ఆ పితృదోషాలు తాతలు అంటే మామూలుగా మా నాయనకి వచ్చింది, మా 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 తాతకి మా నాయనకి రాదాను అట్లా ఎవరికైనా వచ్చి వంశంలో మనవరికి రావచ్చు, కిందకి రావచ్చు. అలాంటి పితృదోషాలు ఉన్న వ్యక్తి వాడు మా తంత్ర విద్యలు, యంత్ర విద్యలు, యంత్రాలు, తంత్రాలు, మంత్రాలు, చేతబళ్ళు, ఇంకెన్ని శుద్ర పూజలు, ఎన్ని విద్యలు అన్నింటిలో ఏదో ఒకటి సంబంధాలు ఉంటాయి. దానికి తోడు ఈ శని స్థానం బాగలేదనుకో, వాడు ఇంకా దుర్మార్గాలకు ఉపయోగించుకుంటాడు వ్యవస్థని, వ్యక్తిగత లాభానికో వాడుకుంటాడు. తను తప్ప ఎవరు ఆ వ్యవస్థలో ఉండడానికి లేదనుకో కలలు కంటుంటాడు. అంటే తను ఉండడానికి తనకు వెనకాల ఒక 5-6 మందిని తయారు చేసి పెట్టుకుంటాడు. ఆ వ్యక్తులు దమ్మీలు అనమాట. వాళ్ళు ఏదైనా ఉప్పు అంటే వాళ్ళు ఏదో రోజైనా అనాల్సిందే. అలాంటి వ్యక్తులను తయారు చేసుకుంటాడు. శనిస్థానం కూడా గందరగోళంగా ఉంటాయి. అంటే అతను ఉండేదే దుర్మార్గాలకు అనమాట. ఆ వ్యక్తిని ఇంకొక వ్యక్తిని ఏదో ఒక విధంగా అతనే మామూలుగా ఇప్పుడు మోసాలు చేసే వ్యక్తి అతనితో అనుకూలంగా ఉంటాడు, కానీ చేయించేదంతా తన పైనంతా నడుపుతాడు. ఎందుకంటే అనేక విచారణలు, కేసులు కొంతమంది వేయించుకుంటారు, సొంతంగా కోర్టుకు పోరు. ఎందుకు పోరంటే వీళ్ళకుండా నిధులు అట్టాడు కాబట్టి నిధులతో వీళ్ళు కోర్టుకు పనుకో నీకు సామర్థ్యం లేదని అడగతారని భయంతో మూడో వ్యక్తిని ఎత్తుకొని కేసు చేసి ఫలితం పొందుతాడు. అందువల్ల వాళ్ళకి సపోర్ట్ చేసే వ్యక్తులు కూడా నాకు 10 రూపాయలు వస్తాయని చెప్పి కేసులు ఇప్పిస్తుంటారు. ఆ కేసులు వేయించి వేరే వ్యక్తి చెప్తారు. అంటే ఈ రెండో కులం అనే వ్యక్తి గారు కేసులు వేసి ఈ మతంలో ఉన్న రెండో కులానికి చెందిన వ్యక్తి పేరు చెప్పి ప్రచారం చేసి, అంటే ఈ కేసులని ఈ రెండో వ్యక్తి కులం చేశాడు కదా, ఈ రెండో కులం వ్యక్తి పిటిషన్ పెడితే ఈ రెండో కులం వ్యక్తిని అన్యాయం చేయడానికి ఈ ఇతని పేరు చెప్పి, అంటే చూడండి ఒక కులానికి చెందిన వ్యక్తిని ఉపయోగిస్తూ ఆ కులం వ్యక్తికి అన్యాయం చేస్తారనమాట. లాభపడేది వీళ్ళే. ఇప్పుడు చూడండి ఒక 5-6 మంది ఒక కుటుంబంలో ఉన్నారు, ఒక సంస్థలో ఉన్నారు అనుకోండి. ఈ 5-6 మందిలో మొదటి వ్యక్తి మాత్రం రెండో కులం ద్వారా వస్తారు, మిగిలినటువంటి వ్యక్తులంతా ఇతని ద్వారానే వస్తుంటారు. అంటే ఈ రెండో వ్యక్తి ద్వారా ఒక వ్యక్తి వస్తాడు ఒక సంస్థలకి. ఆ వచ్చిన తర్వాత ఈ రెండో వ్యక్తి ద్వారా సాయం పొంది అతను ఏమో తిట్టే మామూలుగా పోయి తిరిగి ఇజుకు పుట్టింది, ఆయన చొక్కరు పోయి ఆయన కాడ నేను కూర్చునేది, అంటే రూపాయి డబ్బులు వచ్చిన తర్వాత నేను మేధావైపోయాను. ఆయన దగ్గరకు పోయి చేతులు కడుక్కునేదండి, ఆయన దగ్గర పోయి నిలబడేదండి. అంటే నీకు సాయం కోసం పోవడం తప్పదా? ఈ రెండో కుల వ్యక్తి దగ్గర పోయి సాయం పొందిన వ్యక్తి ఈ వ్యక్తి ఒక 5-6 మందిని తన మనుషులను తన వర్గాన్ని ఏర్పాటు చేసుకుని ఈ రెండో వ్యక్తికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తారు. ఈ వ్యక్తి ఎవరితో దగ్గర ఉంటారండి. చూడండి సమాజంలో ఉన్న వాస్తవ పరిస్థితి నేను చెప్తున్న కథల రూపంలో చెప్తున్నాను. ఎందుకంటే ఇవన్నీ మీకు తెలియాలని, మీకు హస్తరేఖ జ్యోతిష్యం అని తెలిసి ఉండాలి, అనుభవాలు ఉండాలి. నేను 6 రాష్ట్రాల్లో తిరిగిన ప్రాంతంలో ప్రతి చోట ఇట్లాంటి కూడా మనిషి స్వభావాన్ని గురించి అధ్యయనం చేశాను కాబట్టి అక్కడున్న సంస్థల గురించి, అక్కడున్నటువంటి వ్యక్తుల గురించి, ఆ ప్రాంత కల్చర్ గురించి, ఆ ప్రాంతంలో మనుగుడు గురించి చూశాను కాబట్టి గత చరిత్ర అక్కడ ఎట్ట జరిగింది, కొత్త రాజులు ఏం చేశారు, రాజులు ఎలా ఇబ్బంది పెట్టారు అనేటువంటి అనేక విధానాలు నేను అధ్యయనం చేశాను కాబట్టి మీకు ఈ గ్రంథాన్ని ఈ విధంగా కథల రూపంలో తీసుకొస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అయితే ఈ ఒకటో వ్యక్తి రెండో కులం ద్వారా ఒక సంస్థలో ఏదో ఒక విధంగా వస్తారండి. ఈ రెండో వ్యక్తి ద్వారా కులం లాభం పొందిన తర్వాత ఏ మత వ్యతిరేక వ్యక్తితో అంటే బీసీ మతంతో చేతులు కలుపుతారండి. అంటే ఏ మత అనుకూలంగా ఉండేటువంటి రెండో వ్యక్తితో లాభం పొంది ఏ మత వ్యతిరేకులైనటువంటి బీసీ మతాలతో కానీ బీసీ వ్యతిరేక మతాలకి ద్వారా లాభం పొందే వ్యక్తులతో చేతులు కలిపి ఈ మత వ్యతిరేక అంటే సాయం చేసిన వ్యక్తిని ఇప్పుడు అన్యాయం చేద్దాం, ఇప్పుడు తొక్కేద్దాం అని ఒక గ్రూప్ని తయారు చేసుకుంటాడండి. ఈ గ్రూప్ని ఈ మత వ్యతిరేకానికి, ఈ మతానికి సంబంధించిన వ్యక్తులు వ్యతిరేకంగా ప్రచారం చేస్తుంటారు. అంటే ఈ వ్యక్తికి సంబంధించిన వ్యక్తి కింది స్థాయిలో వీళ్ళు చేసే ఆయన తెలియదు. అంత దుర్మార్గం అండి సాయం పొంది. కానీ మామూలుగా వాళ్ళకి పోయి చెప్పామనుకున్నావు అని వాళ్ళు కర్మ అంటాడు. అంటే ఆ విధంగా అనేక కుటుంబాలు 100 ఎకరాలు కష్టపడి సంపాదించుకుని పోగొట్టుకున్నారు. ఎంతోమంది నాయకులు నేలమట్టమయ్యారు. అంటే ఈ రెండో వ్యక్తి ద్వారా న్యాయం పొందినటువంటి అనేక మొదటి వ్యక్తులు రెండో వ్యక్తిని తయారు చేసి వాళ్ళకి వ్యతిరేకంగా ప్రచారం చేసి అబద్ధ ప్రచారం చేసి నింద వేసి ఆ కుటుంబాన్ని ఎంత దెబ్బతీశారో తెలియదు. కానీ ఇప్పుడు చెప్తే వినరు. వాళ్ళలోనూ కొంతమంది వాళ్ళ చేతులు కలిపినప్పుడు మనం ఏం చేస్తాం, వ్యసనాలకు అలవాటు పడి
కాబట్టి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.